హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మంజుల పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ దేవాలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేసి మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి రవీందర్ పద్మలు దుస్తులు బట్టలు పంపిణీ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్కి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ మహిళా కార్మికులకు చీరలు, పురుషులకు టవల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, డైరెక్టర్లు, మాజీ కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. చతుర్విధపరపురుషార్థం వివాహ దినోత్సవార్థం శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదంగ దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ఆరోగ్య అనుగ్రహ సిద్ధ్యర్థం అష్టలక్ష్మి ఐశ్వర్య సిద్ధ్యర్థం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవత అర్చన విధానేన పూజాం జగరిష్యే సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి 25వ పెళ్లి రోజు సందర్భంగా మనం ఈ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో వారి పెళ్లి రోజు కార్యక్రమం నిర్వహిస్తాను. ఈ సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ అన్నదమ్ములకు, వారి బంధువర్గాలు అందరికీ ప్రభాకర్ అన్న పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అందరం సహకారం చేసుకోవాలి. ఒక్క వ్యక్తి ఇద్దరు చేస్తారనేది కాదు, ఏం చేసినా మన దేవాలయానికే జరుగుతుంది. కాబట్టి దేవాలయం ఈవో గారికి, దేవాలయం పూజారి గారికి, దేవాలయంలో పనిచేసే అటెండరు, సెక్యూరిటీ గార్డు కాంచాలి అందరూ చాలా మంచిగా పనిచేస్తూ ఉన్నారు. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్స్ దేవాలయం ఖాళీ స్థలాలకైనా ఇంకా కూడా కొద్దిగా నిర్మాణాలు కావాల్సి ఉంది. ఇక్కడ భక్తులకు కూడా పోయి రావడానికి, వచ్చినప్పుడు ఉండడానికి సత్రాలు, వేములవాడ తర్వాత తిరుపతిలో అయినట్టు మంచి ఏసీ సత్రాలు కూడా అవసరం ఉన్నది. అవి కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ సత్రాలు కనుక ఉంటే చాలామంది మనకు తెలియదు, మధ్యప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, తర్వాత హైదరాబాద్ నుంచి భక్తులు వచ్చిపోతూ అంటారు. అంటే మన అయ్యగాళ్ళను ఇక్కడ పనిచేసే మన పొన్న హనుమంతానని కానీ లేకపోతే కోరని కానీ వాళ్ళు అడిగితే తెలుస్తుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పుకుంటూ అంటారు, మేము ఇంత దూరంకి వెళ్ళి వచ్చినాము. వాళ్ళు కూడా అప్పుడప్పుడు అంటూ అంటారు అటు కొన్ని సౌకర్యాలు ఉంటే బాగుండని. అంటే అవన్నీ కూడా మన ప్రభాకర్ అన్న సహకారంతో ఇంకా మనం అందరం భక్తులం కలిసి కొంత చేసుకుందాం. పోయిన కమిటీ చైర్మన్ పూజారి రవీందర్ కూడా 4-5 సత్రాలు కూడా చేసే ప్రయత్నం చేసిండు. ఇంకా చేయాలి. చాలామంది భక్తులు ఉన్నారు, అన్ని క్యాస్ట్లలో ఉన్నారు, అన్ని వర్గాలలో, అన్ని వ్యాపారాలలో ఉన్నారు. కాబట్టి ఈ దేవాలయాన్ని మనం బాగా అభివృద్ధి చేస్తే మరో కాణిపాకం లాగా, మరో యాదగిరిగుట్టలాగా, మరో తిరుపతి లాగా, మరో వేలవాడలాగా అయ్యే అటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం బాగా అభివృద్ధి చేసుకుందాం. భక్తులుగా మన బాధ్యత ఉన్నది. మన అన్న పొన్నం ప్రభాకర్ అన్న వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈ సంబరాలలో ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మరి పొన్నం ప్రభాకర్ అన్న మన శాసనసభ్యులు, రాష్ట్ర రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు 25వ వివాహ రజతోత్సవ వేడుకలు సందర్భంగా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ, మహిళా సోదరులకు, ప్రింట్ మీడియా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకొకటి ఈ ఎల్లమ్మ తల్లి ఇక్కడ స్థల వివాదం గురించి, ఎల్లమ్మ తల్లికి ఉన్న జాగా గ్రామ పంచాయతీ అప్పుడు లక్ష్మీకాంతరావు మాజీ సర్పంచ్ గారు ఈ స్థలాన్ని తీసుకున్నాడు. అప్పుడు మినిట్ బుక్ కూడా నేను సర్పంచ్ హయాంలో, తిరుమల సర్పంచ్ మా హయాంలో కూడా ఉండే, దాది ఇప్పుడు దొరకలేదు. ఇది వాస్తవంగా ఇది గ్రామ పంచాయతీకి సంబంధించిన జాగా.
ఇది ఎక్కడ కూడా మంత్రి గారు ఆక్రమించుకున్నది లేదు. ఇది కావాలని రాజకీయంగా చేస్తారు. ప్రభాకర్ అన్నకి ఎలాంటి సంబంధం ఉండదు. వారు మంత్రిగా ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి చేస్తాడు తప్ప ఆయన ఆక్రమించుకొని ఇక్కడ ఏదో చేయాలన్నది కాదు. ఇది రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అది వాస్తవం కాదు. ఇది ఇప్పుడు మున్సిపల్కి సంబంధించిందే. అప్పుడు ఈవో సుదర్శన్ రెడ్డి గారు దీన్ని సర్వే చేసి సర్పంచ్గా సర్దార్ రెండోసారి అయిన తర్వాత ఇక్కడ ఒక శిలాఫలకం పెట్టి దీని జాగింత ఉన్నదని అప్పుడు బొప్పరాజు లక్ష్మణరావు గారు సర్పంచ్గా వారు గ్రామ పంచాయతీ నుంచే డబ్బులు ఇచ్చి కొన్నది మినిట్స్లో కూడా ఉన్నది. మేము ఆ మినిట్స్ బుక్ను కూడా చూసినాం. మరి మేము దిగిపోయినప్పుడు వారికి అప్పచెప్పినాం. ఇది దేవాలయంది మేము దానం ఇచ్చినాం అనేది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కుటుంబ అక్క చెల్లెలందరికీ పేరు పేరున ఉన్న ప్రభాకర్ అన్న గారిది 25 సంవత్సరాల పెళ్లి రోజు సందర్భంగా మన హుస్నాబాద్ విలువెలుపు అయిన ఎల్లవ తల్లి గుళ్ళో పూజలు చేపించి ఆయనకు మన హుస్నాబాద్ కార్మికులకు ఉన్న వాళ్లకు బట్టల పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టినాం. అన్న ఆరోగ్యంగా బాగుండాలి, మరెన్నో పదవులు పొందాలని మనస్ఫూర్తిగా ఆ ఎల్లవ తల్లి ఆశీస్సులు మన ప్రభాకర్ అన్న పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ మ్యారేజ్ డే ప్రభాకర్ అన్న గారికి. పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఎల్లవ తల్లి ఇప్పటికీ అన్నకు అండ ఉండాలని కోరుకుంటున్నాం. శుభాకాంక్షలు అన్నపూర్ణమన్న గారికి. మరి ఇలాంటి మ్యారేజ్ డేట్ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాము. కులదేవత మన ఎల్లవ తల్లి ఎవరైతే మనం వేడుకుంటున్నామో ఆమె ఆశీస్సులు కూడా ఎప్పటికీ ఉండాలని అన్నకు మేము ఆ దేవిని ప్రార్థించుకుంటాం. తన యొక్క పెళ్లి రోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. చేసి కరీంనగర్ నుండి హుస్నాబాద్కు రావడమే హుస్నాబాద్ ప్రాంత ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. మంత్రి గారి వారి ఇంటికి వెళితే వారి సతీమణి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ భోజనము చేయకుండా పంపించే కుటుంబం కాదు వారిది. ఆ తల్లికి ఏదైతే పొన్నం ప్రభాకర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి ఆయుర ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని క్షేమంగా ఈ యొక్క తల్లి దీవెనలో ఇక్కడ ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీస్సులు వారికి ఎప్పటికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే ఈ హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి యొక్క ఉత్సవంలో ఏవైతే జాతర ఉన్నదో మే 12వ తారీఖు నుండి జూన్ 12వ తారీఖు వరకు ఇక్కడ ఈ జాతర జరగడం జరుగుతుంది. హుస్నాబాద్ ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న కొన్ని జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా ఈ తల్లి యొక్క ఆశీస్సుల కోసం దీవెనల కోసం వస్తారు. వారందరూ మే 12 నుంచి జూన్ 12 వరకు ఈ తల్లి యొక్క జాతర జరుగుతుంది. ఈ తల్లి యొక్క జాతర ఉత్సవంలో వాళ్ళందరూ భాగస్వాములు కావాలని సంవత్సరం శుభవివాహోత్సవం సందర్భంగా మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నేను ఒక విషయం మాట్లాడాల్సుకున్నాను. హుస్నాబాద్లో ఎల్లమ్మ గుడి అంటే అందరికీ బాగా ఇష్టం. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇక్కడ అన్ని వర్గాల నుంచి వస్తారు. మనం పొన్నం ప్రభాకర్ మీద రఫీ అనేట ఆయన మన హైదరాబాద్లో టీవీలో మాట్లాడిండు. ఆయన హుస్నాబాద్లో ఎవరికి కూడా తెలియదు, ఇక్కడికి కూడా భూమి కాడ కూడా ఆయనకు తెలియడు అనవసరంగా బుద్ధ చల్లిండు. వాళ్ళ కుటుంబం అప్సర్ అనేట ఆయనే వడ్డోర భూములన్నీ వాళ్ళు అన్నలు రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పుడు మరల పడతాడు. కావాలంటే కూడా మేము ఎవిడెన్స్ కూడా ఇచ్చేదనుకున్నాం. రాత్రి ఆమె కూడా మళ్ళా కూడా మాకు వచ్చి విన్నపించుకున్నది. ఇట్లా భూమి అమ్మినా కూడా మళ్ళీ వచ్చి మరల పడతాడు, ఇట్లా చేస్తాడు అని వారి మీద మన పొన్నం ప్రభాకర్ మీద బురదలుడే తప్ప ఆయన మంచి ఎల్లమ్మ గుడి తానని ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేయాలని ఆయనకు ఉండదు. కానీ ఎవరిని ఆక్రమించుకోవడం లేదు. అది ఒట్టి అబద్ధాల విషయం కాబట్టి రఫీకుల్ను అఫ్సర్ గారికి చాలామంది ప్రజలే ఇక్కడ బుద్ధి చెప్తారు. వివాహ మహోత్సవం 25 సంవత్సరాల వివాహ మహోత్సవానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు మహిళా కాంగ్రెస్ నాయకులందరికీ తోటి కౌన్సిలర్ అందరికీ నా నమస్కారాలు. అన్న ఇటువంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు. జరుపుకుంటున్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అభిమాన నాయకుడు హుస్నాబాద్కు అభివృద్ధి ప్రదాత శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరియు మంజుల గారుల 25వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి అతి ప్రీతిపాత్రమైన
బాగా నమ్మకమైనటువంటి ఆమె భక్తులు ఇలవేలిపోయినటువంటి ఎల్లమ్మ తల్లి గుడి ఆవరణ లోపల ఈరోజు వారి మ్యారేజ్ డే జరుపుకుంటూ వారికి అతి ఇష్టమైనటువంటి కార్మికులు ఎవరైతే మున్సిపల్ సిబ్బంది కానీ ఇక్కడ ఆయన రాగానే మున్సిపల్ సిబ్బంది కానీ అమలు సంఘం నాయకులు అంటే వారికి వినలేని ఇష్టము. వారికి ఇవాళ మేము ప్రత్యేకించి వాళ్ళ ఇష్టానుసారంగా మేము మున్సిపల్కి సంబంధించినటువంటి సిబ్బందికి మహిళా సోదరిమణులకు చీరలు, వీళ్ళకు పురుషులకు ఒక టవల్స్కు సంబంధించినటువంటి కార్యక్రమము చేపట్టినాం. దీనికి మా హుస్నాబాదు మండలము, పట్టణము లీడర్లు అందరూ మాకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మాకు దీని వెనక ఉండి మాకు ప్రోత్సహించినారు. వారి అందరి ప్రోత్సహించడంతో ఈ కార్యక్రమం నేను చేస్తాను.